ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2026వ సంవత్సరంలో అంటే వారాహి నవరాత్రులు ఏ రోజుతో ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తాయి, ఆ 9 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఆ అమ్మవారిని దుర్గలలో అష్టమాతృకలలో వారాహి అమ్మవారి రూపంలో అంటే దాంట్లో అమ్మవారి రూపాలలో కొలుస్తారు. ప్రతిరోజు కూడా అమ్మవారి తిథి అంటే ఒక్కొక్క రోజు తిథి, నక్షత్రము, దీపము, నైవేద్యము, చీర రంగు, పువ్వులు, రోజులకి సంబంధించి ప్రతి ఒక్క విషయము కూడా ఇంకా అన్ని రోజులు కుదరని వాళ్ళు ముఖ్యంగా ఏ రోజుల్లో చేసుకోవాలి, అఖండ దీపము కలశము ఎప్పుడు పెట్టుకోవాలి, ఇలా ప్రతి ఒక్క విషయము కూడా ఈ వీడియోలో చూద్దామండి. ఈ నవరాత్రులు ఎటువంటి డౌట్స్ లేకుండా 9 రోజులు కూడా ఎలా చేసుకోవాలి సులువుగా అనే విషయం కోసము వీడియో కొంచెం లెంతీ అయింది ఫ్రెండ్స్. సంవత్సరం మొత్తంలో కూడా 4 నవరాత్రులు వస్తూ ఉంటాయండి. అదే ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి మొదటి 9 రోజులను వారాహి నవరాత్రులు అంటే ఆషాఢ గుప్త నవరాత్రులుగా వారాహి అమ్మవారికి మనము ప్రత్యేకంగా జరుపుకుంటాము. ఈ వారాహి అమ్మవారు శ్రీ లలితాదేవి అమ్మవారికి సైన్యాధ్యక్షురాలిగా సప్త మాతృకులలో ఒకరిగా వారాహి అమ్మవారు కొలువబడుతున్నారండి. వారిని ఈ నవరాత్రుల్లో కనుక భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే వాళ్ళకి శత్రు బాధలు తొలగి సకల ఐశ్వర్యాలు కలగడమే కాకుండా ధైర్యం మరియు విజయము సిద్ధించే వస్త్రాలకు కూడా ఎటువంటి కొదువ ఉండదని, ఇంకా రైతులకి పంటలు బాగా పుష్కలంగా పండుతాయని, ఏదైతే కోరుకొని చేస్తామో అమ్మ అనుగ్రహంతో అవి సిద్ధిస్తాయని చెబుతారు. నరఘోష, చెడు దృష్టి అన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మవారు కనిపించడానికి ఉగ్రరూపంగా కనిపిస్తారు, కానీ అమ్మవారు శాంత స్వరూపిణి అండి. అసలు వారిని శ్రీ మహావిష్ణువు యొక్క వరాహ అవతారం యొక్క అంశగా లేదా శక్తిగా కూడా పరిగణిస్తారండి. అమ్మవారి ముఖము వరాహ ముఖం వలె శరీరం దివ్యమైన రూపంతో కూడుకొని ఉంటుంది. మాతృకులలో ఒకరైనటువంటి వారాహి అమ్మవారిని మిగతా దేవతల పూజల వలె మనము పగటిపూట చేస్తామండి అందరికీ. కానీ ఆ అమ్మవారికి మాత్రం రాత్రి వేళల్లో ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో చాలా విశేషంగా చేస్తారు. అంటే సూర్యోదయానికి ముందు లేదా సూర్యాస్తమయం తర్వాత చేస్తారండి. అందుకే అమ్మవారిని రాత్రి దేవతగా కూడా కొలుస్తారు. చక్రంలో లలితాదేవి అమ్మవారికి ఆజ్ఞా చక్రంలో ఈమె సేవకానిగా అంటే సైన్యాధ్యక్షురాలిగా రక్షణ వలయంగా కూడా ఉంటుంది. ఏమి కోరుకున్నా కూడా అవన్నీ కూడా లలిత అమ్మవారికి విన్నవిస్తుంది మనకి ఈ వారాహి అమ్మవారు అన్నమాట. వారిని ముఖ్యంగా ఈ 9 రోజులు దీక్షతో భక్తి శ్రద్ధలతో బ్రహ్మచర్యం పాటిస్తూ కేవలం సాత్విక ఆహారం తీసుకుంటూ అందరినీ కూడా మనము ఎవరిని చూసినా కానీ అమ్మ రూపంగా భావిస్తూ ఎవరిని తిట్టడము కొట్టడము ఏమి చేయకోకుండా అమ్మవారి సంబంధించి చదువుకుంటూ అమ్మతో గడుపుతూ ఈ 9 రోజులు చేయాలండి. 9 రోజులు కూడా కొంతమంది అఖండ దీపం పెట్టుకోవడము, కలశం పెట్టుకోవడము చేస్తారండి. అఖండం పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం 9 రోజులు కూడా అఖండ దీపం వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. నిష్టగా ఉండాలి. ఇంట్లో నాన్ వెజ్ అస్సలు ముట్టుకోకూడదండి. అలా చెయ్యలేము అనుకున్న వాళ్ళు మాత్రం ప్రతినిత్యము నిత్య దీపారాధన చేసుకోవాలి. ఇక కలశం పెట్టుకునే ఆనవాయితీ ఉన్నవాళ్ళు చక్కగా పెట్టుకోవచ్చు. ఇక ఫోటో మనకి వారాహి అమ్మవారి ఫోటో లేదనుకోండి, చక్కగా కొనుక్కొని తెచ్చి పెట్టుకోవచ్చండి. చాలా మంచిది కూడా. ఒకవేళ అలా వద్దు అనుకున్న వాళ్ళు లలిత అమ్మవారి ఫోటో లేదు, ఇంకా అది లేదు అనుకుంటే మనము లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోనే పెట్టుకొని ఆ అమ్మవారిని తలుచుకొని ధ్యానిస్తూ చేసుకోవచ్చు. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించడానికి శ్రీ మహావిష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అమ్మవారు అని అంటారండి. అందుకని చక్కగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీ అమ్మవారు ఉన్న ఫోటో పెట్టుకొని కూడా ఇంకా లక్ష్మీ నరసింహస్వామి ఫోటో ఉన్న చక్కగా మనమే పెట్టుకొని చేసుకోవచ్చండి. 2026వ సంవత్సరము శ్రీ పరాభవ నామ సంవత్సరము ఆషాఢ మాసంలో జూలై నెలలో 15వ తేదీ బుధవారం నుంచి ఆషాఢ గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రులు ప్రారంభమై జూలై 23వ తేదీ నవమి తిథితోటి ముగుస్తాయండి. అయితే మనకి 14వ తేదీ మంగళవారం రోజు సాయంత్రం 4:07 నుంచి పాడ్యమి తిథి ఉంటుంది. కాబట్టి అంటే అమ్మవారిని సూర్యోదయం ముందు సూర్యాస్తమయం తర్వాత పూజిస్తూ ఉంటారు కదండి. అందుకని సాయంత్రం వేళలో పూజ చేయాలి అనుకున్న వాళ్ళు 14వ తేదీ మంగళవారం
మంగళవారం సాయంత్రం నుంచి మొదలుపెట్టి 1వ రోజుగా చేసుకోవచ్చండి. అయితే ఆ రోజు అమావాస్య ఉంటుంది కాబట్టి అందులో మన హిందూ సాంప్రదాయం ప్రకారము సూర్యోదయ సమయంలో తిథి ఉన్నదే లెక్కగా తీసుకుంటాం కాబట్టి 15 నుంచి మొదలు పెట్టుకుంటారు. ఇంకా ముఖ్యంగా మనకి ఆలయాలలో కూడా 15వ తేదీ బుధవారం నుంచే మొదలు పెడుతున్నారండి. వారికి సూర్యోదయానికి ముందు పూజ, సూర్యాస్తమయం తర్వాత పూజ. అందుకే అమ్మవారిని రాత్రి దేవత అంటారండి. అర్ధరాత్రి సమయంలోనూ పూజిస్తాము. వారికి నైవేద్యంగా ప్రతినిత్యం రోజుకొక నైవేద్యం పెడతారండి. అట్లా పెట్టలేని వాళ్ళు చక్కగా దుంపలు అంటే భూమిలో పండేటటువంటివి అంటే చిలకడ దుంప, బీట్రూటు ఇలాంటి దుంపలు ఏవైనా కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. ప్రతినిత్యము పానకము, వడపప్పు, దానిమ్మ గింజలు అంటే ఎరుపువి దానిమ్మ గింజలు, ఈ దుంపలు పెట్టవచ్చండి. మనము చేసి పెట్టలేము అనుకున్న వాళ్ళు అమ్మవారికి సాధ్యమైనంత వరకు ఈ 9 రోజులు కూడా కుదిరినంత వరకు కందదీపం దొరికితే పెట్టుకోండి. ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయండి. ఒకవేళ అది కూడా దొరకకపోతే మనకి బీట్రూట్ మీద కూడా పెట్టుకోవచ్చు, లేదా చిలకడ దుంప ఇలాంటి వాటి మీద పెట్టుకోవచ్చు. నవరాత్రుల్లో అమ్మవారిని అష్టమాతృకుల రూపాలలో, నవదుర్గల రూపంలో, వారాహి అమ్మవారి రూపాల్లో కూడా కొలుస్తామండి. అంటే సాత్వికంగా కొలవాలి అనుకునే వాళ్ళు నవదుర్గాల రూపాలలో, అష్టమాతృకుల రూపాల్లో అలా కొలుస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఇప్పుడు చూద్దామండి. ఇక జూలై నెలలో మనకి 15వ తేదీ బుధవారము ఈరోజు మొదటి రోజు మనకి జూలై 15 బుధవారం రోజు వస్తుందండి. ఈరోజు తిథి పాడ్యమి తిథి, నక్షత్రము పుష్యమి నక్షత్రము. పాడ్యమి తిథి మనకి 14వ తేదీ మంగళవారం సాయంత్రం 4:07 నుంచి 15వ తేదీ బుధవారం రోజు పగలు 1:51 వరకు ఉంటుంది. దుర్గల రూపంలో పూజించేవారు శైలపుత్రీ దేవిగా, ఆ వారాహి రూపంలో పూజించేవారు ఉన్మత్త వారాహి రూపంలో, మరియు అష్టమాతృకుల రూపంలో పూజించేవాళ్ళు ఇంద్రాణీ దేవిగా పూజిస్తారు. ఈరోజు నైవేద్యముగా పాలతోటి చేసినటువంటి నైవేద్యము, ఇంకా పాయసము, పొంగలి, ఇక మిగిలినవి తెలిసినాయే కదండి, తప్పకుండా ఉండాల్సిన నైవేద్యాలు అవి. నిత్యము కూడా ఆ అమ్మవారిని ఎర్రని పూలతో పూజిస్తాము. ఈరోజు అయితే పూలు కనకాంబరము, ఎర్రని పువ్వులు, చీర రంగు ముదురు ఆకుపచ్చ, ఇంకా సాధ్యమైనంత వరకు మనకు 9 రోజులు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి చేసుకున్నా మంచిది. కలశము అఖండము పెట్టుకునే వాళ్ళు ఈ 15వ తేదీ బుధవారం రోజు ఉదయము 4 నుంచి 5:30 లోపల పెట్టుకుంటారండి. రెండవ రోజు జూలై 16వ తేదీ గురువారము. ఈరోజు మనకి రెండవ రోజు అండి. జూలై 16వ తేదీ ఈరోజు తిథి విద్యా తిథి, నక్షత్రము ఆశ్లేష నక్షత్రము. విద్యా తిథి మనకి బుధవారము 15వ తేదీ పగలు 1:52 నుంచి 16వ తేదీ గురువారము పగలు 11:50 వరకు ఉంటుందండి. ఈరోజు నక్షత్రము ఆశ్లేష నక్షత్రము. ఈరోజు అమ్మవారిని మనకి నవదుర్గల రూపంలో బ్రహ్మచారిణి దేవిగా, వారాహి రూపంలో బృహత్ వారాహి దేవిగా, మళ్ళీ అష్టమాతృకలలో బ్రాహ్మీ దేవిగా పూజిస్తారు. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పులిహోర, కట్టె పొంగలి, మిగిలిన నైవేద్యాలు తెలిసినవే కదండి. ఇంకా ఈరోజు అమ్మవారిని గులాబీ పూలు, ఎర్రని పూలతో పూజిస్తాము. చీర రంగు పసుపు రంగు. మూడవ రోజు జూలై 17వ తేదీ శుక్రవారము. ఈరోజు తిథి తదియా తిథి, నక్షత్రము మకా నక్షత్రము. తదియా తిథి 16వ తేదీ గురువారం రోజు పగలు 11:51 నుంచి 17వ తేదీ శుక్రవారం రోజు పగలు 10:04 వరకు ఉంటుంది. రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో చంద్రఘంటాదేవిగా, వారాహి రూపంలో వారాహి దేవిగా, ఇంకా మనకి మాతృకులలో వైష్ణవీ దేవిగా పూజిస్తాము. ఈరోజు నైవేద్యంగా కొబ్బరి అన్నము, ఇంకా మిగిలినవి తెలిసినవే కదండి. పువ్వులు తామర పువ్వులు, ఎర్రని పువ్వులు, చీర రంగు ముదురు నీలం. నవరాత్రులలో 4వ రోజు జూలై 18వ తేదీ శనివారం. ఈరోజు తిథి చవితి తిథి, నక్షత్రము పుబ్బా నక్షత్రము. మనకి చవితి తిథి 17వ తేదీ శుక్రవారం రోజు పగలు 10:05 నుంచి 18వ తేదీ శనివారం ఉదయం 8:41 వరకు ఉంటుంది. నక్షత్రము పుబ్బా నక్షత్రము. ఈరోజు అమ్మవారిని నవదుర్గలలో కూష్మాండా దేవిగా, వారాహి రూపంలో కిరాత వారాహిగా, అష్టమాతృకులలో మహేశ్వరి దేవిగా పూజిస్తాము. ఈరోజు నైవేద్యము దద్దోజనము, ఇంకా మిగిలినవి తెలిసినవే కదండి. పువ్వులు ఈరోజు మల్లె పువ్వులు, ఎర్రని పువ్వులు. ఈరోజు చీర రంగు ఎరుపు రంగు.
ఐదవ రోజు జూలై 19వ తేదీ ఆదివారం. ఈరోజు తిది పంచమి తిది, నక్షత్రము ఉత్తరాభాద్ర నక్షత్రము. మనకి పంచమి తిది 18వ తేదీ శనివారం రోజు ఉదయము 8:42 నుంచి 19వ తేదీ ఆదివారం ఉదయం 7:42 వరకు ఉంటుందండి. అమ్మవారికి అన్ని రోజులు చేయలేని వాళ్ళు ముఖ్యంగా పంచమి తిది ఓం పంచమి అయిన మహా అంటాము మనము. అమ్మవారికి పంచమి తిది చాలా అంటే చాలా ప్రీతి. ఆ తర్వాత అష్టమి తిది. అన్ని రోజు చేయలేని వాళ్ళు ఈరోజు చేసినా మనకి నవరాత్రులు చేసిన పుణ్యం కలుగుతుంది. ఇంకా మనకి అన్ని రోజులు చేయలేని వాళ్ళు మొదటి 3 రోజులు లేదా ఆఖరి 3 రోజులు లేదా మొదటి 5 రోజులు అట్లా కూడా చేసుకుంటుంటారండి. అంటే ఇంట్లో పరిస్థితుల దృష్ట్యా కొందరికి కుదరదు కాబట్టి. నవరాత్రులలో 6వ రోజు జూలై 20వ తేదీ సోమవారము. ఈరోజు తిది షష్ఠి తిది, నక్షత్రము హస్త నక్షత్రము. షష్ఠి తిది మనకి 19వ తేదీ ఆదివారం ఉదయం 7:42 నుంచి 20వ తేదీ సోమవారం ఉదయం 7:12 వరకు ఉంటుందండి. అమ్మవారిని నవదుర్గల రూపంలో కాత్యాయని దేవిగా, వారాహి రూపంలో ధూమ్రవారాహిగా, ఇంకా అష్టమాతృకులలో చాముండేశ్వరిగా అమ్మవారిని కొలుస్తాము. ఈరోజు నైవేద్యము పులిహోర కేసరి. నీలు శంకు ఎర్రని పువ్వులు చీర రంగు బూడిద రంగు. ఈ నవరాత్రులలో 7వ రోజు జూలై 21వ తేదీ మంగళవారం. ఈరోజు తిది సప్తమి తిది, నక్షత్రము చిత్తా నక్షత్రము. సప్తమి తిది 20వ తేదీ సోమవారము ఉదయం 7:13 నుంచి 21వ తేదీ మంగళవారం ఉదయం 7:11 వరకు ఉంటుందండి. ఈరోజు మనము అమ్మవారిని నవదుర్గల రూపంలో కొలిసేటప్పుడు కాళరాత్రి దేవిగా, వారాహి రూపంలో మహావారాహి దేవిగా, ఇంకా అష్టమాతృకులలో శాకాంబరి దేవిగా పూజిస్తాము. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా వివిధ రకాల పండ్లు, కూరగాయలు సమర్పిస్తారు. ఇంక ఈరోజు పువ్వులు వివిధ రకాల అంటే కూరగాయలతో అమ్మవారిని అలంకరిస్తారు. ఇంకా ఎర్రటి పువ్వులు, చీర కలరు పింకు బ్రౌను. 8వ రోజు జూలై 22వ తేదీ బుధవారం. ఈరోజు అష్టమి తిది స్వాతి నక్షత్రము. అమ్మవారికి పంచమి తిది ఇంకా అష్టమి తిది కూడా ప్రీతండి. 9 రోజులు కుదరని వాళ్ళు 2 రోజులు కూడా చేసుకోవచ్చు. అష్టమి తిది 21వ తేదీ మంగళవారం ఉదయం 7:12 నుంచి 22వ తేదీ బుధవారం ఉదయం 7:43 వరకు కూడా ఉంటుంది. ఈరోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించేవారు మహాగౌరీ దేవిగా, వారాహి రూపంలో పూజించేవారు తాలి వారాహి అమ్మవారిగా పూజిస్తారు. ఇంకా అష్టమాతృకులలో వారాహి దేవిగా అంటే మహాలక్ష్మి దేవిగా పూజిస్తారు. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పొంగలి బెల్లం పానకము సమర్పిస్తారు. ఈరోజు పూలు ఎరుపు పూలు, చీర రంగు పింకు మరియు గోల్డెన్ బ్రౌను. వారాహి నవరాత్రులలో ఆఖరి రోజు అంటే 9వ రోజు జూలై 23వ తేదీ గురువారం. ఈరోజు తిది నవమి తిది, నక్షత్రము విశాఖ నక్షత్రము. నవమి తిది 22వ తేదీ బుధవారం ఉదయం 7:44 నుంచి 23వ తేదీ గురువారం ఉదయం 8:41 వరకు ఉంటుంది. అమ్మవారిని నవదుర్గల రూపంలో సిద్ధిదాత్రి దేవిగా, ఇంకా వారాహి రూపంలో మనకి దండకి వారాహి దేవిగా, ఇక అష్టమాతృకులలో లలితాదేవి అమ్మవారిగా పూజిస్తారు. ఈరోజు నైవేద్యంగా పాయసము, పులిహోర, చక్కెర పొంగలి, ఇంకా మీ శక్తి కొలది అంటే వివిధ రకాలు మహా నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. పూలు తెల్ల గన్నేరు, మల్లెపూలు, ఎర్రని పూలు, చీర రంగు నారింజ ఎరుపు రంగండి. 9 రోజులు తెలిసినాయి కదా ఫ్రెండ్స్. అయితే ఇలాగే చేయాలి, ఈ నైవేద్యాలే సమర్పించాలి ఇలాగే అనేమీ లేదండి. తప్పకుండా పానకం, వడపప్పు, ఇంకా ఏమైనా దుంపలు అంటే తెలుసు కదా, దుంపలు ఏమైనా సరే అమ్మవారికి దానిమ్మ గింజలు ఇలా కూడా సమర్పించవచ్చు. మీకు కుదిరినంత వరకు వాటితోటి ఇంకా కందదీపం పెట్టుకుంటూ ఎర్రటి పువ్వులతోటి పూజించుకుంటూ అన్నీ దొరకకున్నానండి. చక్కగా ఎర్రని చీరలు ధరించి ఆ అమ్మవారిని చక్కగా పూజించుకోండి భక్తి శ్రద్ధలతో ఫ్రెండ్స్. ఇంకా అన్ని రోజులు ఇలానే అని లేదు. చక్కగా పొద్దున దీపము, సాయంత్రం దీపము మీ శక్తి కొలదండి. మీకు కుదిరినంత వరకు చేసుకోవచ్చు. లేదు అంటే ఉదయం దీపము, సాయంత్రం దీపము అమ్మవారికి సంబంధించినవి చదువుకుంటూ అంటే ఈ అమ్మవారి 12 నామాలు, వారాహీదేవి మూలమంత్రము, అష్టోత్తరము, ఇంకా ఓం ఐం గ్లౌం నమో వారాహీదేవియే నమః అనుకుంటూ అయినా సరే ఇవి అయినా సరే చదువుకుంటూ పూజించుకోండి. కలశము, అఖండ దీపం పెట్టుకున్న వాళ్ళు ఉద్యాపన అయితే 23వ తేదీ ఆ రోజు అయితే కదిలించమండి, తీయము. ఇక 24వ తేదీ శుక్రవారం వచ్చింది కాబట్టి 25వ తేదీ శనివారము పొద్దున చక్కగా దీపం పెట్టుకొని కొండెక్కిన తర్వాత కదిలించి తీసుకోవాలి. అయితే 24వ తేదీ కూడా దీపం పెట్టుకొని పూజ చేసుకోవాలండి.
వారికి రోజు సాధ్యమైనంత వరకు కుదిరితే కుంకుమ పూజ చేసుకోండి. ఇంకా లేదు చక్కగా అమ్మవారికి నిమ్మకాయలతోటి దండ, శనగలతోటి, పసుపు కొమ్ములతోటి ఇలా రకరకాలతోటి అమ్మవారికి ఇంకా తులసి మాల కూడా సమర్పించవచ్చండి. చక్కగా అవన్నీ కూడా మన చేతులతో స్వయంగా కట్టి ఇంట్లో ఫోటో విగ్రహం ఉంటే వేసుకోండి. లేదంటే చక్కగా ఆలయాల్లో తీసుకెళ్తే కూడా ఆ అమ్మవారికి, వారాహి అమ్మవారికి వేస్తారండి. ఇంకా కుదిరితే మనము చక్కగా నైవేద్యాలు దుంపలు ఉడకబెట్టి కానీ, పానకము, వడపప్పు ఏ నైవేద్యం తీసుకెళ్ళినా అమ్మవారికి నివేదించి అందరికీ కూడా పంచుతారు. అంటే ఇంట్లో చేసుకోవడం కుదరని వాళ్ళు కూడా చక్కగా గుడుల్లో అంటే సూర్యోదయం ముందు, సూర్యాస్తమైన తర్వాత అర్ధరాత్రులు పూజలు జరుగుతాయండి. చక్కగా వెళ్ళి కూడా పాల్గొనవచ్చు. ఈ నవరాత్రుల్లో కుదిరినంత వరకు కూడా సాధ్యమైనన్ని రోజులు లేదా ఒక్కరోజైనా సరే భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజించుకొని అమ్మ అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.